డేటా ఫైట్ టీడీపీ వైసీపీ మధ్య మంటలు పుట్టిస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి సిపి సజ్జన డ్రామా ఆడుతున్నారని ఫైర్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన వైసీపీ ఈవీఎం ట్యాంపరింగ్ లో అరెస్ట్ అయిన వేమూరి హరికృష్ణను ప్రభుత్వ సలహాదారుగా ఎలా నియమించారని ప్రశ్నించింది. రిజిస్ట్రేషన్ డిఫెక్టివ్గా ఉందని సాయంత్రం 7 గంటలకు సంజీవ్ రెడ్డి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో దశరథరామరెడ్డి అనే వాడితో ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు. అప్పుడు ఎందుకు అవసరం వచ్చిందండి? వాళ్ళు రిలీజ్ చేశారు, హెవీ కార్పస్ మీద ఎందుకు చేశారు? దానికి సమాధానం లేదు. 4వ తారీఖున సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. హైకోర్టు తప్పు చెప్పింది, తప్పు పట్టిందని చెప్పడు. 7వ తారీఖున మళ్ళీ సిట్ వేశారు. అక్కడ స్టీఫెన్ రవీంద్ర ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. అతను 23వ తేదీన సోదా నిజమని, దాడి నిజమని ఆయన ఒప్పుకుంటాడు. సజ్జనార్ చెప్పడు, స్టీఫెన్ చెప్తాడు, ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. నేను అడుగుతున్న 23 చేసి ఎవరు అధికారం ఇచ్చారు? మీకు ఎవరు మిమ్మల్ని చేయమన్నారు? ఎవరు ఫిర్యాదు ఇచ్చారు? మీకు కల వచ్చిందా? లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలు మీరు ఆ స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈజ్ యాక్ట్ చేసిన మాట వాస్తవమా కాదా? ఇది కేసే లేదు. మీరు యాక్ట్ చేశారు, మీరే యాక్సెప్ట్ చేస్తున్నారు. దానికి సాక్ష్యాధారాలు నేను పెట్టాను. ఎవరెవరు పోయారో ఫోటోలన్నీ కూడా మీకు ఇస్తున్నా. ఇది ఎప్పుడు జరిగింది? దాడి 23 జరిగింది. 23 జరిగితే కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ కనీసం దాని గురించి నువ్వు మాట్లాడవు. అదే స్టీఫెన్ యాక్సెప్ట్ చేశాడు. ఇది కుట్రలో భాగం అవునా కాదా నిలదీస్తున్నా. అంటే ఇక్కడ ప్రిలిమినరీ ఎంక్వైరీ 23వ తారీఖు చేశామంటాడు. అయితే ఎవరుది ఫిర్యాదు చేశారో చెప్పరు. పేపర్లో విజయసాయిరెడ్డి ఫిర్యాదు అని చెప్పుకుంటారు. అతని ఫిర్యాదు కూడా అక్కడ ఉండదు. అసలు ఫిర్యాదే 23 ఫిర్యాదు లేనిది 23వ తారీఖు పోలీసు వాళ్ళు పోయి ఎట్లా చెక్ చేసినారు వ్యవస్థను అని చెప్పి మీరు అన్నారు. మీ దాంట్లోనే మీరు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లోనే మీరే చెప్తున్నారు. 19వ తేదీ ఎవరో దశరథరామరెడ్డి అనే ఆయన నుంచి కంప్లైంట్ ఉందని మీరే రాసినారు. 19వ తేదీ పాయింట్ నెంబర్ ఏదో చెప్పి 19/2/2019 నాటికి విజయసాయిరెడ్డి లేఖలోని అంశాల పాటు హైకోర్టు వాదనలో వచ్చిన అంశాలను కలిపి దశరథరామరెడ్డి మరి ఇచ్చిన ఫిర్యాదు ద్వారా కేసు రిజిస్టర్ చేశారు. మీరే చెప్తున్నారు 19 రిజిస్టర్ అయిందని. మీరే చెప్తున్నారు కేసు లేకున్నా, రిజిస్ట్రేషన్ లేకున్నా 23వ తేదీ పోయి సెర్చ్ చేసినారని చెప్పి మీరే చెప్తున్నారు. అసలు ఇవన్నీ కాదండి. కొన్ని సమాధానాలు చెప్పండి. అసలు సాధికార మిత్ర అని పెట్టినారు. సాధికార మిత్ర అని పెట్టి ప్రజా సాధికార సర్వే అని చెప్పి ప్రజా సాధికార సర్వే ద్వారా మీరు వ్యక్తిగత సమాచారం మీరు సేకరించినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,60,00,000 మంది సేకరించినారు. ఈరోజు అదే సాధికార మిత్ర సేకరించిన సమాచారాన్ని స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ SRDH లో పెట్టినారు. SRDH నుంచి ప్రైవేట్ సంస్థ ఐటీ గ్రిడ్ కు ఎట్లొచ్చింది? అక్కడి నుంచి ఐటీ గ్రిడ్ నుంచి మళ్ళా సేవామిత్ర అని మీ తెలుగుదేశం వాళ్ళు తిరుగుతున్నారు. సాధికార మిత్ర, సేవామిత్ర రెండు ఒకటే కాదా? సాధికార మిత్ర వాళ్ళు సేకరించిన సమాచారమే కాదా సేవామిత్ర యాప్లో ఉండేది అనేది ప్రశ్న. దానికి సమాధానం చెప్పండి, బయటకు వచ్చి సమాధానం చెప్పండి. అసలు అది చెప్పకుండా అసలు రెండో పాయింట్ అండి, మీకు సలహాదారుడు ఎవరు? వేమూరి హరికృష్ణ గారు. వేమూరి హరికృష్ణ గారు టెక్నికల్ సలహాదారుడు. వేమూరి హరికృష్ణ గారు టెక్నికల్ సలహాదారుడు ఇంతకు ముందు ఈవీఎం హ్యాకింగ్ కేసులో అరెస్ట్ అయిన మాట వాస్తవమా కాదా? ఇంతకుముందు ఒక కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిని మీరు అధికారికంగా ఎట్లా పెట్టుకున్నారు సలహాదారునిగా? ఈరోజు ఈ అశోక్ దాకవరము వీళ్ళందరూ కూడా ఈ వేమూరి హరికృష్ణ వీళ్ళందరూ ఒకరికొకరు పరిచయమై వచ్చిండేది నిజం, వాస్తవం కాదా? అసలు ఆధార్ డేటా సేవామిత్రలోకి ఎట్లొచ్చిందనేది మీరు సమాధానం చెప్పండి. ఓటర్ లిస్ట్ దానికి ఏమంటారంటే ముఖ్యమంత్రి గారు ఓటర్ లిస్టు తప్పేముంది అంటే, తప్పేం లేదు సార్, మేము ఎప్పుడు కూడా ఓటర్ లిస్టు మీ దగ్గర ఉన్న దాని గురించి తప్పని ఎవరు అనలేదు. మీరు మార్చొద్దండి దాన్ని. మేమేమన్నామంటే ఓటర్ లిస్టు కలర్ ఫార్మాట్ లో కలర్ ఫోటోలో మీ దగ్గర ఉంది. కలర్ ఫోటోలు ఇంతవరకు భారతదేశంలో ఎవరికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదు. మీ దగ్గర కలర్ ఫోటో ఎట్లొచ్చింది అంటే మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మీరు దొంగతనం అన్న చేసిండల్లా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీకు అధికారికంగా అన్న ఇచ్చిండల్లా. మేము విచారిస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ ఒక్కరికి కూడా కలర్ ఫోటో ఇవ్వలేదు భారతదేశంలో అని అంటున్నారు. మీకు ఎట్లా వచ్చింది?
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సొంతూరు నిమ్మకూరున్న నియోజకవర్గం గుడివాడ. కొన్నాళ్లుగా గుడివాడలో గెలుపు రుచి చూడని టీడీపీ ఈసారి ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తోంది. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి పోటీగా దేవినేని అవినాష్ను రంగంలోకి దించే ప్రయత్నంలో ఉన్నారు చంద్రబాబు. అయితే స్థానికేతరుడికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని మాజీ ఎమ్మెల్యేలు పిన్నమనేని బాబ్జీ, రావి వెంకటేశ్వరరావు అనుచరులతో సమావేశం పెట్టారు. అవినాష్కు టికెట్ ఖరారైతే టీడీపీకి సహకరించకూడదని తీర్మానించారు. గుడివాడలో జరిగిన సమావేశానికి నందిగామ నందివాడ, గుడివాడ, గుడ్లవల్లేరు నేతలు హాజరయ్యారు. ఓట్ల సర్వేలో నెలకొన్న వివాదంతో నెల్లూరులో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. 3 రోజుల క్రితం ఓట్ల సర్వేను నిర్వహిస్తున్న 3 యువకులను పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించారు వైసీపీ కార్యకర్తలు. యువకులపై దాడి చేశారంటూ వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు పోలీసులు. తమ కార్యకర్తలపై కేసు నమోదు చేయడంపై స్టేషన్కు వెళ్లారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. దాంతో తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని కేసు నమోదు చేశారు పోలీసులు. నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. తమ విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు నిన్న ఉదయం ఆయన్ను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల తర్వాత జిల్లా కోర్టులో హాజరుపరిచారు. జడ్జి నెల 23 వరకు కోటంరెడ్డికి రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. డేటా వార్ కేసులో తెలంగాణ సిట్ వేగం పెంచింది. ఐటీ గ్రిడ్ కార్యాలయంలో చేసిన సోదాల్లో కొత్త విషయాలు బయటపడ్డాయంటుంది ప్రత్యేక బృందం. 3 టీంలతో రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది. డేటా చోరీకి ఎక్కడ ఆస్కారం ఉందో అక్కడి నుంచి విచారణను మొదలుపెట్టింది సిట్. ఈ సెర్చ్ ఆపరేషన్లో పలు కీలకమైన ఆధారాలు సేకరించినట్లు సమాచారం. వీటన్నింటినీ పరిశీలించి డేటాను అనాలిసిస్ చేస్తున్నామన్నారు సిట్ చీఫ్. మరోవైపు వైసీపీ నేత దశరథరామరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్ఆర్ నగర్లో నమోదైన కేసు కూడా సిట్కు బదిలీ అయింది. దీంతో డేటాకు సంబంధించిన అన్ని ఫైల్స్ సిట్కు చేరినట్లయింది. అన్నింటినీ కలిపి విచారణ జరుపుతున్నామంది సిట్. ఐటీ గ్రిడ్ చోరీపై వైసీపీ స్పీడ్ పెంచింది. చోరీ వ్యవహారంపై సోమవారం ఢిల్లీకి వెళ్లనుంది వైసీపీ బృందం. ఐటీ గ్రిడ్ డేటా చోరీ, ఓట్ల తొలగింపుపై యాక్షన్ తీసుకోవాలంటూ ఈసీకి ఫిర్యాదు చేయనుంది. తొలగించిన ఓట్ల జాబితాను 24 పెన్ డ్రైవ్లలో సిద్ధం చేసిన వైసీపీ వాటిని ఎలా తొలగించారన్న దానిపై విచారణ చేపట్టాలని ఈసీని కోరనుంది. వైసీపీ రాజ్యసభ ఎంపీలు, మాజీ ఎంపీలు, సీనియర్ నేతల బృందం ఎన్నికల బృందాన్ని కలిసే అవకాశం ఉంది. పదహారు ఎంపీ సీట్లు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. 16 సీట్లు గెలిపిస్తే ఢిల్లీ మెడల్ వంచుతామని కేటీఆర్ పదే చేస్తున్న ప్రకటనపై బీజేపీ మండిపడుతోంది. ఎంఐఎంతో కలిపి ఇప్పుడు ఉన్న ఎంపీలతో ఏం సాధించారని ప్రశ్నిస్తోంది. కేసీఆర్ నాయకత్వ సమర్థత ఎట్లాంటిదంటే ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్ గారు 16 మంది పార్లమెంట్ సభ్యులను ఇస్తే ఢిల్లీ మెడలు వంచి తెలంగాణకు రావాల్సిన లక్షల కోట్ల నిధులను తీసుకొచ్చే సమర్థత ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అనే మాట వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. మీరు 16+1 గెలిస్తే ఏం చేస్తారని అడుగుతా ఉన్నాను. మీతో ఒరిగేది ఏంటని అడుగుతా ఉన్నాను. మీతో జరిగేది ఏంటని అడుగుతా ఉన్నాను. గత లోక్సభ ఎన్నికల్లో మీరు 11 సీట్లు గెలిచారు. 12 సీట్లు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2 గెలిస్తే ఒకరిని ఫిరాయింపు చేసుకున్నారు. టీడీపీ నుంచి ఒకరిని ఫిరాయింపు చేసుకున్నారు. ఎట్లా మీ మిత్రపక్షం ఎంఐఎం పార్టీ ఒకటి ఉండింది. మొత్తం 17 సీట్లలో సుమారు 15 సీట్లు మీ అకౌంట్లోనే ఉన్నాయి కదా. మీ అకౌంట్లో, మీ మిత్రపక్షం అకౌంట్లో, ఎంఐఎం అకౌంట్లో. మరి 15 సీట్లు మీకు ఉన్నప్పుడు మీరు ఏం ఒరగబెట్టారో చెప్పాల్సిన కోరుతాను. 14 సీట్లు 14 సీట్లు మీ అకౌంట్లో ఉంటే ఏం ఒరగబెట్టారని చెప్తా ఉన్నాను. 14 సీట్లకు 17 సీట్లకు పెద్ద తేడా లేదు. ఎంఐఎం తోటి కలిపితే 15 సీట్లు అవుతున్నాయి. ఈ 15 సీట్లు మీరు పెట్టుకొని ఏం చేశారు? రేపు ఏం చేస్తారు? మీరే చెప్తున్నారు. తెలంగాణకు అన్యాయం జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు. మీకు 15 సీట్లు ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేకపోయారు మీ లెక్క ప్రకారం. కాబట్టి రేపు
17 సీట్లు వచ్చినా కూడా ఏమీ చేయలేరనే విషయం అర్థం చేసుకోవాలి. మద్యం మత్తులో మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కకుండా దొరకకుండా రన్ రాజా రన్ అంటూ ఖాకీలను పరేషాన్ చేస్తున్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టిన పోలీసులకు తాగుబోతులు చుక్కలు చూపించారు. అల్లంత దూరాన పోలీసులను పసిగట్టి రూట్ మార్చి పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ ఖాకీలు కళ్లను మస్కా కొట్టలేకపోయారు. మత్తులో ఎంత దూరం పరిగెత్తినా పోలీసుల నుంచి తప్పించుకోలేకపోయారు. మరికొందరైతే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసేందుకు తెగ సతాయించారు. పోలీసులు రకంగా చెబితే వాళ్ళ రకంగా స్పందిస్తూ టైంపాస్ చేశారు. ఈ డ్రైవ్లో మగువలు కూడా మద్యం తాగి చిక్కారు. మొత్తం 14 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు 9 కార్లు 4 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. వీరికి కౌన్సిలింగ్ అనంతరం కోర్టులో హాజరుపరుస్తామన్నారు పోలీసులు. 9/3/2018 ఇంటర్వ్యూ నైట్ 11 నుంచి 2 o'clock వరకు డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మొత్తం 14 వెహికల్స్ మేము డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ చేయడం జరిగింది. అందులో అందరూ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసినాము. అందులో 4 వీలర్స్ 9, 2 వీలర్స్ 5 మొత్తం 14 వెహికల్స్ దొరకడం జరిగింది. వారికి మేము తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. అందులో ఒక మహిళ